అమ్మవారి గుడికైతే వచ్చేసామండి. ఇక అమ్మవారి గుడికైతే వచ్చాం కదా! మరి మొక్కు తీర్చుకోవడానికైతే వెళ్ళాలి కదా! ఏంటక్క ఒక్క కొబ్బరికాయ కొనటానికి కొబ్బరికాయల షాప్‌కే వెళ్ళిపోయావా అనుకుంటారేమో. కాదండి, 108 కొబ్బరికాయలు మొక్కు అనమాట నాకు అమ్మవారికి. ఆ 108 కొబ్బరికాయల కోసం హోల్సేల్ షాప్‌కైతే వచ్చామనమాట. ఇక్కడ మెట్ల దగ్గర అయితే అమ్మవారికి పూజ చేసుకుని, గౌరీదేవిని చేసుకుని, దీపం వెలిగించి ఆవు నెయ్యితో అలాగే తాంబూలం పెట్టి అమ్మవారిని ఒకసారి తలుచుకుని ఆ 108 కొబ్బరికాయలు అయితే కొట్టానండి. ఆ అమ్మవారి మొక్కు తీర్చుకోవాలని ఆశ. అంటే మనం అనుకున్నాక ఆ మొక్కు అయితే తీర్చుకోవాలి కదా! ఇంకా అయినప్పుడు మనం ఆ మొక్కు ఎప్పుడు తీరవాలా అనుకుంటాం కదా! మనం మొక్కడానికైతే మొక్కుతాం కానీ మన ఆ కోరిక తీరినాక మాత్రం మనం తీర్చాలంటే టైం పట్టిద్ది కదా! ఈ నాళ్ళకి ఇంకా ఆ మొక్కు అయితే తీర్చుకుని అమ్మవారికి మోకాల మీద అయితే మెట్లు ఎక్కడం జరిగిందండి. ఆ అమ్మవారి దయ వల్ల చక్కగా నేను మెట్లు అయితే చక్కగా ఎక్కేసానమాట. ఏ ఇబ్బంది లేకుండా అమ్మవారు చక్కగా నన్ను నడిపించింది. ఇంకా దర్శనం చేసుకుని ఇంకా బయటకైతే వచ్చామండి. కానీ ఎట్లా అయితే బయలుదేరాము అంత చక్కగానే అన్నీ ఒకదాని వెనకాల ఒకటి అమ్మ దయ వల్ల అన్నీ లైన్గా అయిపోయినాయి అనమాట. చక్కగా అమ్మ దర్శనం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా అయితే అమ్మ దర్శనం కూడా బాగా అయ్యింది. ఆ అమ్మకైతే నీ మొక్కు చెల్లిచ్చానమ్మా అని చెప్పేసి ఆ అమ్మకి చెప్పి చక్కగా చీర జాకెట్టు పసుపు కుంకుమ గాజులు అమ్మకి సమర్పించి ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడైతే గోపురం దగ్గర అయితే వచ్చామన్నమాట. అట్లాగే చక్కగా అమ్మవారి భోజనం కూడా దొరికిందండి. అమ్మవారి భోజనం కూడా తినే భాగ్యం తగ్గిందనమాట. అమ్మయ్య, అన్నీ చక్కగా ఆ తల్లి దయ వల్ల మాకు ఇంత భాగ్యం కలిగిందని అమ్మవారి ప్రసాదాన్ని కూడా సేకరించామన్నమాట. ఇంతకన్నా అమృతం ఏమీ ఉండదు. అమ్మ భోజనం చేయడం కన్నా ఇంకేమన్నా ఉంటుందా? ఇక ఇట్లా వచ్చేసి బ్రిడ్జి దగ్గరికి వచ్చేసామన్నమాట. ప్రకాశం బ్యారేజ్ చూడండి, నిండా నీళ్లుంటే ఎంతో కలకలాడుతూ ఉంటుంది కదా.